కొట్టేశాడు. ఎవ్వరు ఊహించిన విధంగా కొట్టేశాడు. అన్ని రికార్డులను కొట్టేశాడు. ఇటు టాలీవుడ్ రికార్డ్సే కాకుండా అటు బాలీవుడ్లో కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు డే 1 అయితే. RRR రికార్డులు, జవాన్ రికార్డులు, పఠాన్ రికార్డులు మొత్తాన్ని బ్రేక్ చేసే హైయెస్ట్ ఓపెనింగ్ డే ఆఫ్ ద పుష్ప 2 అంటూ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేశాడు పుష్పరాజ్ అయితే. డే 1 294 కోట్లు వసూలు చేసి 2024లో ఇండియా హైయెస్ట్ ఓపెనింగ్ మూవీలో టాప్ 1లో నిలిచింది పుష్ప 2 అయితే. ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాడు. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్ మూవీకి కూడా ఇంత కలెక్షన్స్ రికార్డ్ అవ్వలేదంటూ హిందీ మూవీ లవర్స్ అయితే ఒక హిస్టారికల్ రికార్డ్ అంటే చెప్తున్నారు. హిందీలో డే 1 షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి కూడా 55 కోట్లు వచ్చాయి. కానీ పుష్ప 2కి అయితే ఏకంగా 72 కోట్లు డే ఓపెనింగ్ వచ్చి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేశాడు హిందీలో కూడా. పుష్పరాజ్ మేనియా అయితే టాలీవుడ్లోనే కాకుండా నార్త్లో కూడా మామూలుగా లేదు పుష్ప క్రేజ్. డే 1, 2 కలుపుకొని 100 నుంచి 110 కోట్లు హిందీ వర్షన్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పటికే ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అండ్ డే 1, 2 కలుపుకొని ఇప్పటికే 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ మూవీ హిట్ అవ్వాలంటే 800 కోట్లు కలెక్ట్ చేయాలా. అండ్ పుష్పరాజ్ హవా చూస్తుంటే తొందరలోనే కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అయ్యేటట్టే ఉంది. అండ్ పుష్ప మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో, దాంట్లో బన్నీ పర్ఫార్మెన్స్ కానీ సాంగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సాంగ్ థియేటర్లో ప్లే అవుతుంటే థియేటర్లో ఉన్న లేడీస్కి అయితే పూనకాలు వస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆ సాంగ్ వింటూ సీట్లలో నుంచి ఊగిపోతున్నట్టు వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అండ్ నిన్నటి నుంచి ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అండ్ ఆ సాంగ్ కానీ ఆ జాతర సీక్వెన్స్ కానీ మామూలుగా ఉండవు. అండ్ బన్నీ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేసాడు. అండ్ సుకుమార్ అయితే తన రైటింగ్తో అదరగొట్టేశాడు. ఇంకా ఈ మూవీ అయితే రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ RRR, కల్కి అన్ని రికార్డ్స్ని కూడా స్మాష్ చేసేటట్టే కనపడుతుంది. అండ్ ఈ మూవీలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి అయితే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. ఇంకా మీరు ఈ మూవీ చూడకపోతే డెఫినెట్గా టికెట్స్ బుక్ చేసుకోండి. థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మూవీ అయితే. ఈ మూవీ 1200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? ఒకవేళ కలెక్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేయొచ్చు అంటారు? కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.